వరంగల్ జిల్లాలోని ఆర్యవైశ్యులమంతా ఏకమై గత 4 సంవత్సరాలుగా చేస్తున్నట్లు ఆర్యవైశ్య మిత్ర బృందం జిల్లా కోశాధికారి మోహన్ రావు తెలిపారు. ఆర్యవైశ్య మిత్ర బృందం ఆధ్వర్యంలో జరుగుతున్న మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో భాగంగా మజ్జిగ, పప్పు అన్నం, అరటి పండ్లు పంపిణీ చేశారు. దాతలుగా సోమ, అనసూయ, అశోక్ గోరంట్ల, సంపూర్ణ, మాదరపు హాసిని విచ్చేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. కార్యక్రమంలో అధ్యక్షుడు దుబ్బా శ్రీనివాస్, సంఘం కార్యవర్గ సభ్యులు పల్లా పరమేశ్వర్, చిన్నాల సురేష్, అల్లాడి, బద్రి, చోలేటి కిషన్, పాలమురళి, మిత్తింటి సురేందర్, రేపల్లె హరిప్రసాద్, పాల జయప్రకాష్, నమశివాయ, పొల్లూరు రఘుబాబు, గుమ్మడవేలి జ్యోతి, వనజ, సుప్రియ, ధనలక్ష్మి, కళావతి, వీరమణి, పద్మ, రమాదేవి, స్వరూప, విజయ, రాజమణి తదితరులు పాల్గొన్నారు. మజ్జిగ, పప్పు, అన్నం, అరటిపండ్లు సుమారు 1500 మందికి పంపిణీ చేశారు. ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో అధ్యక్షుడు దుబ్బా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో దొడ్డ మోహన్ రావు, నేను కోశాధికారిని మాట్లాడుతున్నా. మేము గత 4-5 సంవత్సరాల నుంచి ఆర్యవైశ్యులకు మరియు వైశ్యేతరులకు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా వేసవి తాపాన్ని ప్రజలు తట్టుకోలేకపోతున్నారు కాబట్టి వాళ్ళందరి కోసం మేము ఉదార స్వభావంతో మా ఆర్యవైశ్యులందరం ఇప్పటికీ 60 రోజులు అంటే 2 నెలల రోజు నుంచి ప్రతిరోజు ఒక 1000 మందికి మజ్జిగ పంపిణీ మరియు పులిహోర, పప్పియం, తర్వాత ఇతర ఫ్రూట్స్ కూడా పంచడం జరుగుతున్నది. దీంట్లో ఈ 60 రోజులు కూడా పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాల సందర్భంగా చాలామంది దాతల సహాయ సహకారాలతోటి ఆర్యవైశ్య మిత్ర బృందం ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది. ఇంతమంది కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని, ఆర్యవైశ్యులే కాకుండా మిగతా వాళ్ళ సహాయ సహకారాలు కూడా మాకు అవసరం ఉన్నది. కాబట్టి అందరూ కూడా సహకరించండి. ఈ విధంగా పబ్లిక్కు మేము చాలా మరియు ఈ యొక్క ఆర్యవైశ్య మిత్ర బృందం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వారి యొక్క ఉద్దేశమే మా యొక్క ఆర్యవైశ్యులందరికీ ప్రతి ఒక్క సమాజంలో ఉన్న వాళ్ళందరికీ కూడా సేవలు అందించాలనే ఉద్దేశంగానే, అదేవిధంగా మా యొక్క ఆర్యవైశ్యుల దాతృత్వంతో సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి అందులో భాగంగానే ఈ ఆర్యవైశ్య మిత్ర బృందము ఏ ఒక్క కార్యక్రమాన్ని చేసినా కూడా మా మహిళా విభాగం నుండి ప్రతి ఒక్క మహిళలందరూ కూడా ముందుకొచ్చి అనేక కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము విజయవంతం చేయగలుగుతామని చెప్పి మా యొక్క